తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఓ అమ్మలు కథ ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు. మనం ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. రామానికి ఇంకా సెలవులు 10 రోజులు ఉండగానే ఇంటికి రంగులు వేయడం తప్ప మిగిలిన పనులన్నీ పూర్తయిపోయాయి. మిగిలిన పనులన్నీ బడ్జెట్ లోపలే అయిపోవడంతో రంగులు మంచివే వేయించదలుచుకున్నాడు రామం. అప్పుడప్పుడే డిస్టెంబర్ కొత్తగా వస్తున్న రోజులు. డిస్టెంబర్ పెయింట్లు అంటే ఏమిటి నాన్నగారు? విజయ్ అడిగింది. అదొక ప్రత్యేక రకమైన సున్నం తల్లి. దాని మీద ఏమైనా మరకపడినా మనం మామూలుగా సబ్బుతో తోమి కడిగేసుకోవచ్చు. మరకలు పోతాయి, కానీ రంగు పోదు. గోడలు కూడా నున్నగా పాలిష్ చేసినట్లు తలతలలాడతాయి అన్నాడు రామం. వీళ్ళ ఇద్దరి మాటలు వింటున్న అమ్మలు పిల్లలు ఎవరూ లేనప్పుడు రామంతో అంది, మీరు అదేదో ఖరీదైన సున్నం గోడలకు వేయించుదామని చూస్తున్నట్లున్నారు. ఇల్లు కట్టడంలో డబ్బులు మిగిలితే ఆ డబ్బుతో విజయ్కి ఏదైనా నగ కొనొచ్చేమో ఆలోచించండి. ఇంటికి మామూలు సున్నం వేయించినా పర్వాలేదు అంది. రామం ఆలోచనలో పడ్డాడు. సరే, అలాగే చేద్దాంలే అన్నాడు రామం. రామం ముందు రోజు తెచ్చిన డిస్టెంపర్ రంగుల క్యాట్లాగ్ ఇంకా ఒక కాగితం పెన్ను చేతితో పుచ్చుకొని మర్నాడు పొద్దున్నే విజయ రామం దగ్గరికి వచ్చింది. నాన్నగారు, ఏ గదులకి ఏ రంగులు బాగుంటాయో నిన్న రాత్రంతా కూర్చొని ఆలోచించాను. అమ్మని కూడా పిలిస్తే ముగ్గురం కలిసి మరోసారి నిర్ణయించుకొని ఈ పేపర్ మీద ఆ రంగులకు ఇచ్చిన నంబర్లు రాసుకుందాం. అప్పుడు బజారుకు వెళ్ళినప్పుడు కొనడం సులభం అవుతుంది అంది. లేదమ్మా, ఇప్పుడు ఆ డిస్టెంపర్ రంగులు వేయించే ఆలోచన మానుకున్నాను. మామూలు రంగులు వేయించేద్దాంలే అన్నాడు రామం. విజయమోహన్లో నిరాశ కొట్టొచ్చినట్లు కనిపించింది. ఎందుకు నాన్నగారు మానేద్దాం అంటున్నారు? నిన్ననే అన్నారు కదా డబ్బులు ఉన్నాయని అంది విజయ దిగులుగా మొహం పెట్టి. అప్పుడే అక్కడికి వచ్చిన అమ్మలు అందుకుంది. అది కాదే విజయ, డబ్బులు మిగిలితే వాటిని ఇటువంటి ఆడంబరాలకు బదులు నీ పెళ్ళికి ఒక నగ కొంటే బాగుంటుందని నేనే నాన్నగారితో అన్నాను. విజయ కోపంగా చూసింది. ఇప్పుడు నాకు నగ అంత అవసరమా అమ్మా? అసలు ఉన్నవే వేసుకోవాలంటే నాకు చిరాగ్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఒకటి కొన్నా అది బీరువాలోనే పడి ఉంటుంది. ఇంటికి మంచి రంగులు వేయించితే బోల్డన్ని సంవత్సరాలు ఇల్లు అందంగా ఉంటుంది. అసలు నిన్న రాత్రంతా ఏ గోడలకి ఏ రంగులు వేయాలో, ఆ రంగులకి సరిపడ్డ పెయింటింగులు ఇంకా ఫోటోలు ఎక్కడెక్కడ తగిలించాలో ఆలోచిస్తుంటే నిద్రే పట్టలేదు. ఇప్పుడేమో మీరు ప్లాన్లన్నీ మార్చేస్తున్నారు అంది బుంగమూతి పెట్టి. అదేమిటో ఈ పిల్ల, దీని ఈడు వాళ్ళందరూ మంచి చీరలు నగలు అంటూ సరదా పడుతుంటే ఇది మాత్రం డబ్బు వస్తే చాలు పుస్తకాలు అంటుంది, బొమ్మలంటుంది. కాస్త విసుక్కుంటున్నట్లు అంది అమ్మలు. విజయ అమ్మల వైపు చిరుకోపంతో చూసింది. అది కాదమ్మా, నీ పెళ్లి సమయానికి నగలు అన్నీ రెడీగా పెట్టుకుంటే మంచిదని అమ్మ ఉద్దేశం అన్నాడు రామం నచ్చ చెప్తున్నట్లు. సరే నాన్నగారు, ఒకటి అడుగుతాను చెప్పండి. మామూలు సున్నాలు వేయించితే మళ్ళా ఎన్నాళ్ళకి కొత్తవి వేయించాలి? 4-5 ఏళ్లకి అన్నాడు రామం ఆలోచిస్తూ. మరి ఈ డిస్టెంపర్ రంగులైతే బహుశా 10 ఏళ్ల దాకా అక్కర్లేదేమో. అంటే 5 ఏళ్ల తర్వాత ఒక నగ కొనటానికి అయ్యే డబ్బు ఖర్చు పెట్టవలసి ఉంటుంది కదా? విజయ్ అడిగింది. రామం ఆలోచనలో పడ్డాడు. విజయ్ చెప్పింది నిజమేనే. ఇప్పుడు మామూలు సున్నాలు వేయించితే విజయ్ పెళ్లికి ముందు ఇల్లు కొత్తగా కనపడటానికి మళ్ళా ఇంటి మొత్తానికి రంగులు వేయించాలి. అప్పుడైనా నగకి అయినంత డబ్బు అవుతుంది. ఇప్పుడు మంచి రంగులు వేయించితే విజయ్ పెళ్లి సమయంలో ఇంకా రంగులు వేయించక్కర్లేదు. ఆ మిగిలిన డబ్బుతో అప్పుడే లేటెస్ట్ ఫ్యాషన్ నగ కొనొచ్చు అంటూ అమ్మలకి వివరించాడు. అమ్మలకి ఈ అంశం కాస్త సబబుగానే ఉన్నట్లు అనిపించినా మనసు కాస్త మూలిగింది. రామం చాలాసేపు కొత్త పద్ధతిలో ఉండే లాభ నష్టాల గురించి వివరించాక అమ్మలు ఆఖరికి ఒప్పుకుంది. విజయ సంతోషంతో తల్లిని కౌగిలించుకుంది. మొత్తం మీద రామం తిరిగి వెళ్లే లోపల ఇల్లు మొత్తం రంగులతో సహా పూర్తయిపోయింది. 2 వాటాల ఇల్లు, ముందొక వాటా వెనుకొక వాటా. అదిగాక డాబా మీదికి ఎక్కుతున్నప్పుడు సగం ఎత్తు తర్వాత కారు గ్యారేజీ మీద మరో పెద్ద గది, దాని చుట్టూ కారిడార్ లాంటి బాల్కనీ. ఆ గదికి ముందు వైపు నుండి వెనక వైపు నుండి కూడా మెట్లున్నాయి. ఏ వాటా వాళ్ళైనా వాడుకోవచ్చు.
మెట్ల కింద ఒక నీళ్ల ట్యాంకు, ఆ ట్యాంకు నుండి పైన ఓవర్ హెడ్ ట్యాంకుకి నీళ్లు పంపే ఒక పంపు. మగపిల్లల చదువులు మరో 5-6 ఉన్నాయి. అంతదాకా అమ్మలు పిల్లలు ఒక వాటాలో ఉండేటట్లు, ఒక వాటా అద్దెకు ఇచ్చేటట్లు అమ్మలు రామం నిర్ణయించుకున్నారు. మగపిల్లల చదువులు కూడా అయిపోయాక మొత్తం ఇల్లు అద్దెకు ఇచ్చేసి రామం రిటైర్ అయ్యాక ముందు వాటా ఖాళీ చేయించి అందులో రామం అమ్మలు ఉండేటట్లు నిర్ణయించుకున్నారు. ఇంటి ముందు టూలెట్ బోర్డు తగిలించి రామం మందమర్రి వెళ్ళిపోయాడు. అద్దె ఇంటి గురించి మనుషులు రావడం మొదలెట్టారు. వచ్చిన వాళ్ళందరూ తమకు ముందు వాటానే కావాలని, ముందు వాటాకి అయితే అడిగినంత అద్దె ఇవ్వగలమని చెప్పసాగారు. అమ్మలు అద్దెకు వస్తున్న వాళ్ళ సంగతి రామానికి ఉత్తరంలో రాసింది. నాకైతే హాయిగా ముందు వాటాలో ఉంటూ వెనుక వాటా అద్దెకు ఇవ్వాలని ఉంది. కానీ ఎవరూ వెనుక వాటాలో దిగడానికి సిద్ధంగా లేరు. ముందు వాటా అయితే మనం అనుకున్నంత అద్దె వస్తుంది. వెనక వాటాకి అంత వచ్చేటట్లు లేదు. నేను పిల్లలు వెనక వాటాలోకి వెళ్ళిపోతాం. ముందు వాటా అద్దెకి ఇచ్చేద్దాం అంటూ రాసింది. సరే, అలాగే చెయ్యి. ఇప్పుడు నువ్వు పిల్లలు అక్కడ ఉండేది మరో 4-5 ఏళ్లే కదా. ఆ తర్వాత ఎలాగూ నా దగ్గరికి వచ్చేస్తావు. నేను రిటైర్ అయ్యాక ముందు వాటా వాళ్ళని ఖాళీ చేయించి అందులో మనం హాయిగా ఉందాం, సరేనా అంటూ రామం జవాబు రాశాడు. అమ్మలు పిల్లలు వెనక వాటాలోకి వెళ్ళిపోయారు. ముందు వాటాలో ఒక తమిళ కుటుంబం అద్దెకు దిగారు. భార్యాభర్తలు, ఒక 5 ఏళ్ల కొడుకు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా పాటీ అని పిలిచే ఒక 60-70 ఏళ్ల వృద్ధురాలు. పాటీ చాలా కలుపుగోలు మనిషి. ఆవిడ వచ్చి రాని తెలుగులో అమ్మలతో సంభాషణ జరుపుతూ ఉండేది. పాటీ అంటే ఏమిటండి? ఒకరోజు అమ్మలు అడిగింది. అమ్మమ్మని నాయనమ్మని కూడా పాటీ అంటారు. ఆవిడ జవాబు ఇచ్చింది. అంటే మీరు భాస్కరన్ నాయనమ్మ, లక్ష్మీ నాయనమ్మ? అమ్మలు అడిగింది. ఇద్దరికీ కాను, ఏదో దూరపు చుట్టరికం. నా భర్త నా చిన్నప్పుడే పోయాడు. పిల్లలు లేరు. వీళ్ళకి ఓ పెద్ద దిక్కు కావాలి. అందుకే నన్ను వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు అంది పాటి. అమ్మలు ఆశ్చర్యపోయింది. ఆ ఇంట్లో ఆవిడ చనువు, అధికారం చూసి బహుశా భాస్కరన్కి అమ్మమ్మో నాయనమ్మో అనుకుంది ఇన్నాళ్ళు. అమ్మలు ఇంట్లోనూ పాటి ఇంట్లోనూ చేసుకునే వంటలు దాదాపు 2-3 రోజులకి ఒకసారి ఇచ్చిపుచ్చుకోవడం జరిగేది. పాటి పెట్టే సాంబారు చాలా రుచిగా ఉండేది. పిల్లలు మరీ మరీ అడిగి చేయించుకునేవారు. ఏమిటో పాటి, నేను పెట్టిన సాంబారుకి ఈ రుచి రాదు అనేది అమ్మలు. కొత్తిమీర కారం కూరి అమ్మలు చేసే గుత్తి వంకాయ కూర పాటి ఇంట్లో అందరికీ తెగ నచ్చేసేది. భాస్కరన్ కొడుకు టింకు ఎప్పుడూ అమ్మలు వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. అమ్మలు దగ్గర బాగా చనువు అయిపోయింది ఆ బాబుకి. మా టింకుగాడు తమిళం కంటే తెలుగే బాగా మాట్లాడుతున్నాడు అనేది పాటి. దసరాల్లో ఓ 4 రోజులు సెలవు పెట్టుకొని వస్తానని రాశాడు రామం. మీరు ఎలాగూ వస్తున్నారు కదా, ఇంట్లో బొత్తిగా సామాన్లు లేక మరీ బోసిగా ఉంది. మీరు వస్తున్నప్పుడు మన ఇంట్లో ఉన్న చిన్న సోఫా సెట్టు తీసుకురండి. అక్కడ పెద్దది సరిపోతుంది. వంటింటి సామాన్లు కూడా అక్కడున్నవి కొన్ని తీసుకురండి. ఇక్కడ వంటకు ఇబ్బంది అవుతోంది అంటూ అమ్మలు రాసింది. ఏ ఏ వస్తువులు తీసుకురావాలో ఒక పెద్ద లిస్టు కూడా రాసింది. విజయ కూడా ఓ 15 రోజుల గురించి వస్తుంది. అందరం సరదాగా ఉండవచ్చు అనుకొని సరదా పడింది అమ్మలు. విజయ దసరా ఇంకా 10 రోజులు ఉందనగా వచ్చింది. రామం దసరాకి 2 రోజుల ముందు వస్తానని రాశాడు. విజయ హైదరాబాద్ నుండి వస్తూ తన పెట్టె కాక ఒక పెద్ద సంచిలో బోల్డన్ని ఖాళీ ఇంజెక్షన్ సీసాలు తెచ్చింది. ఇవన్నీ ఎందుకే మోసుకొచ్చావు? అమ్మలు ఆశ్చర్యంగా అడిగింది. వీటితో నేను ఆలయం తయారు చేస్తాను. నాన్నగారికి ఉత్తరంలో రాయకు. నాన్నగారు వచ్చేసరికి ఆలయం తయారు చేసి డ్రాయింగ్ రూమ్ షోకేస్లో పెడదాం అంది విజయ ఉత్సాహంగా. ఇంజెక్షన్ సీసాలతో ఆలయమా? ఎక్కడ నేర్చుకున్నావే? అక్కడ హైదరాబాద్లో చాలామంది చేస్తున్నారమ్మా. పక్కింటి వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను అంది విజయ. మర్నాడే విజయ రమేష్ బజారుకెళ్ళి ఫోటోలకి అద్దాల ఫ్రేములు కట్టే దుకాణానికి వెళ్ళారు. అక్కడ ఆలయానికి కావలసిన సైజులో గాజు పలకలు కోయించి తెచ్చుకున్నారు. 2 చిన్న ట్యూబుల్లో దొరికే అరాల్డైట్ కొన్ని రంగురంగుల గాజు గోళీలు కూడా కొని తెచ్చుకున్నారు. ఒక గాజు పలకకి సీసాలతో 4 కాళ్ళు, పలక మీద 4 స్తంభాలు, దాని మీద మరో పలక, దాని మీద ఒకదానికంటే ఒకటి చిన్నదిగా 4 అంతస్తులతో గాలిగోపురం, గాలిగోపురం మీద ఒక్కొక్క అంతస్తు మీద అలంకారానికి చుట్టూ గోళీలు,
2 రోజుల్లో 3 అడుగుల ఎత్తున్న ఆలయ గోపురం తయారైంది. ఇప్పుడు దీనికి సరిపడా చిన్న దేవుడి బొమ్మ కొనాలి అంది విజయ. ఈసారి అమ్మలు, విజయ కలిసి ఇంటికి దగ్గరలోనే ఉన్న ద్వారకా ఎంపోరియం అన్న ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళారు. ఎన్ని బొమ్మలు చూసినా ఏవీ సరైన ఎత్తులో లేవు. ఆఖరికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన తపస్సు చేసుకుంటున్న బుద్ధుడి బొమ్మ దొరికింది. బొమ్మకి తెల్లగా ముత్యంలా మెరుస్తున్న రంగు ఉంది. ఇది తీసుకుందాం అంది విజయ. రంగురంగుల బొమ్మ అయితే బాగుంటుందేమో అంది అమ్మలు. లేదమ్మా, ఇది కూడా చాలా బాగుంటుంది. డ్రాయింగ్ రూమ్ అద్దాల బీరువాలో ఆలయం పెట్టి దానిలో ఈ బొమ్మ పెడితే గదికే అందం వస్తుంది, చూస్తూ ఉండు అంది విజయ. కొత్త ఇంటి డ్రాయింగ్ రూమ్లో 2 అద్దాల తలుపులు ఉన్న షోకేసులు ఎదురెదురుగా ఉన్నాయి. అందులో అరలను ఇష్టం వచ్చిన ఎత్తుకు మార్చుకునే విధంగా రామం పెట్టించాడు. తయారైన కోవెల పెట్టడానికి వీలుగా విజయ, రమేషు కలిసి ఒక షోకేస్లోని ఒక అర ఎత్తును ఎక్కువ చేసి ఒక అర ఎత్తును తగ్గించారు. కింద అరలో ఆలయం, పై అరలో వరుసగా పేర్చిన ఎంఎస్కో పుస్తకాలు. దానికి ఎదురుగా ఉన్న షోకేస్లో ఇంట్లో అద్దాల ఫ్రేములు కట్టిన కుటుంబ సభ్యుల ఫోటోలు. అమ్మా, ఇంకా ఈ గదిలోకి సోఫా సెట్ కూడా వచ్చేస్తే గది అందమే మారిపోతుంది అంది విజయ. రామం కూడా వచ్చేశాడు. వస్తూ ఒక పెద్ద బస్తా నిండా అమ్మలు లిస్టులో రాసిన వస్తువులు కూడా తెచ్చేశాడు. అందులో రామం 15 ఏళ్ల క్రితం చేయించిన సోఫా సెట్ కూడా ఉంది. ఆ సెట్టులో 2 చిన్న సోఫాలు, ఒక పెద్ద సోఫా, గుండ్రని మధ్య టేబుల్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చిన్న చిన్న భాగాలుగా విడదీసుకోవచ్చు. అమ్మలు రామం చేయించుకున్న మొట్టమొదటి ఫర్నిచర్ వస్తువు అది. రామం స్వయంగా డిజైన్ చేసి వడ్రంగి చేత చేయించాడు. ఇప్పుడది మా ఆఖరి తమ్ముడి ఇంట్లో ఉంది. రామం తెచ్చిన ఆ సోఫా సెట్టు భాగాలన్నీ రమేషు, కామేషు చకచకా స్క్రూలతో బిగించేశారు. బెడ్డింగులోంచి సోఫాల కుషన్లను తీసి అమర్చేశారు. స్నానం చేసి వచ్చిన రామం డ్రాయింగ్ రూమును చూసి ఆశ్చర్యపోయాడు. సోఫా సెట్టు చక్కగా అమర్చి ఉండడమే కాక షోకేస్లో ఇంజెక్షన్ సీసాలతో తయారు చేసిన ఆలయం చక్కగా టీవీగా నిల్చొని ఉంది. అరే, ఈ ఆలయం భలే ఉందే, కొన్నారా అడిగాడు రామం. మన విజయ తయారు చేసింది అమ్మలు గర్వంగా చెప్పింది. అబ్బా, గదికే అందం వచ్చింది అన్నాడు రామం సంతోషంగా. అన్నీ బాగున్నాయి, కానీ సోఫా కవర్లే పాతబడిపోయాయి. కొత్తవి కొందామా నాన్నగారు అంది విజయ. ఇప్పుడేమీ కొత్తవి కొనక్కర్లేదు. నా దగ్గర ఒక మంచిది పాత చీర ఉంది. రంగు వెలవలేదు. కట్టి నాకు విసుగొచ్చింది. దానితో కవర్లు కుడతాను అంది అమ్మలు. ఈ ఉపాయం బాగుంది కదమ్మా అన్నాడు రామం. అనుకున్నట్లుగానే పాలమీగడ రంగు చీరతో సోఫా కవర్లు 4 రోజుల్లో తయారయ్యాయి. సరిగ్గా వేసవికాలం సెలవుల ముందు భాస్కరన్కి మరో ఊరు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళా అద్దె వాళ్ళని చూసుకోవాలి. పిల్లలకి 2 నెలల సెలవులు ఇస్తారు. అక్కడ విజయ్కి కూడా వేసవి సెలవులు ఉంటాయి. అందరూ కలిసి రామం దగ్గరికి పెద్దమరి వెళ్దాం అనుకున్నారు. ఇప్పుడు ముందు వాటాలో అద్దెవాళ్ళు కూడా లేరు. ఇల్లు మొత్తం తాళం పెట్టి ఊరికి వెళ్ళిపోవాలంటే అమ్మలకి భయం వేసింది. ఆ విషయమే రామానికి ఉత్తరంలో రాసింది. మీరిక్కడికి వచ్చినా ఎలాగూ ఎక్కువ రోజులు ఉండలేరు. మేమందరం హాయిగా 2 నెలలు అక్కడ ఉండొచ్చు అనుకున్నాను. ఇప్పుడు ముందు వాటా వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మేము వచ్చేలోపు మరొకరికి అద్దెకు ఇవ్వడం అవుతుందో లేదో. ఇల్లంతా తాళం పెట్టుకుని వచ్చేయాలంటే భయంగా ఉంది అంటూ రాసింది. 4 రోజుల తర్వాత రామం దగ్గర నుండి జవాబు వచ్చింది. మరేం భయం లేదు. దొంగలు ఎత్తుకుపోవాలన్నా అక్కడ ఉన్న సామాన్లు ఎన్నని. మీరు వచ్చే లోపల అద్దెవాళ్ళు దొరికితే సరే, లేకపోతే హాయిగా ఇంటికి తాళం వేసుకుని వచ్చేయండి. మరేం భయం లేదు అంటూ అమ్మలు వాళ్ళు సెలవులకి బయలుదేరడానికి 2 రోజుల ముందు ఇంటికి ఒక దూరపు చుట్టాలబ్బాయి వచ్చాడు. బాగా పరిచయం లేకపోయినా అతన్ని చాలాసార్లు పెళ్లిళ్లలో చూసింది అమ్మలు. నాకు ఒక గది అద్దెకు కావాలి పిన్నిగారు. నేను ఇక్కడ చదువుకుంటూ ఉద్యోగం కూడా చేసుకుంటాను. మీ ఇంట్లో అద్దెకు గదులున్నాయని విన్నాను, అందుకే వచ్చాను అన్నాడు. అద్దెకు గదులు కాదు నాయనా, పూర్తి ఇల్లే ఉంది. అంత ఇల్లు నీకు అనవసరమేమో అంది అమ్మలు. అయ్యో అలాగా, ఎవరో ఇక్కడ ఒక గది ఖాళీగా ఉందంటే వచ్చాను అంటూ వెనుతిరగబోయాడు. అమ్మలు మనసులో హఠాత్తుగా ఒక ఊహ మెదిలింది. ఆగుబాబు, ఒక్క మాట అంది. వెనక్కు తిరిగి ఏమిటి అన్నట్లు చూశాడు అబ్బాయి.
మేము 2 నెలల గురించి ఊరికి వెళ్తున్నాం. నీకు అభ్యంతరం లేకపోతే ఆ 2 నెలలు నువ్వు ఆ ముందు వాటాలో ఉండవచ్చు. అద్దె ఏమీ ఇవ్వక్కర్లేదు. నువ్వు మాకు సహాయంగా ఉన్నావు అనుకుంటాం. మేము సెలవుల నుండి తిరిగి వచ్చాక మరొకరు అద్దెకు దిగే వరకు నువ్వు అందులో ఉండవచ్చు అంది అమ్మలు. ఆ అబ్బాయి మొహం సంతోషంతో వెలిగిపోయింది. అలాగేనండి, రేపే నా సామాన్లతో వచ్చేస్తాను అన్నాడు. అమ్మలు వాళ్ళు మందమర్రి బయలుదేరారు. తాము ఉంటున్న ఇంటికి బయట నుండి తాళం వేయకుండా లోపల నుండి గడియలు పెట్టేసుకున్నారు. ఆ తర్వాత ముందు వాటా నుండి బయటకు వచ్చి చుట్టాలబ్బాయిని లోపల నుండి గడియ పెట్టుకోమన్నారు. ఏమైనా అవసరమైతే ఉత్తరం రాయి బాబు అంటూ అమ్మలు మందమర్రి అడ్రస్సు ఇచ్చింది. మందమర్రిలో పిల్లలకి సెలవులు ఇట్టే గడిచిపోతున్నాయి. విజయ హైదరాబాద్ నుండి వస్తూ రంగురంగుల ప్లాస్టిక్ పూసలు చిన్నవి తెచ్చింది. ఆ పూసలతో చిన్న బొమ్మ సోఫా సెట్టు, మంచాల సెట్టు, ఉయ్యాల, గుండ్రటి కేను కుర్చీలు లాంటి ఫర్నిచరు అల్లడం మొదలెట్టింది. విజయ్ అల్లుతుంటే రామం ఆసక్తిగా చూశాడు. విజయ్ తల్లి, ఇటువంటి పూసలతో నిజం ఫర్నిచర్ అల్లితే ఎలా ఉంటుంది అంటావు అడిగాడు. పోండి నాన్నగారు, ఇటువంటి పూసలతో అల్లిన వాటి మీద మనం కూర్చోగలమేమిటి అంది విజయ నవ్వుతూ. నేను హాస్యానికి అనడం లేదమ్మా, నిజంగానే అంటున్నాను. నువ్వు కాస్త పెద్దయ్యాక ఆ విషయం గురించి ఆలోచించు అన్నాడు రామం. విజయ నవ్వేసింది. అవును, అన్ని బొమ్మలు విశాఖపట్నం ఇంటికేనా, మరి ఇక్కడ నాకో అన్నాడు రామం కోపం నటిస్తూ. మీకు అల్లమంటారా ఉత్సాహంగా అడిగింది విజయ. లేదమ్మా, హాస్యానికి అన్నాను అన్నాడు రామం. సెలవులు అయిపోయాయి. మరొక వారం రోజుల్లో విశాఖ బయలుదేరుతారు అనగా విశాఖలో ముందు వాటాలో ఉన్న చుట్టాల అబ్బాయి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. ఉత్తరం చింపి చదివిన అమ్మలు ముఖం పాలిపోయింది. ఉత్తరంలో ఇలా ఉంది. మహాలక్ష్మి సమానురాలైన పిన్నిగారికి నమస్కరించి వ్రాయినది. మొన్న నేను రాత్రి 12 దాకా చదువుకొని అప్పుడే లైటు ఆర్పేసి నిద్రపోదాం అనుకుంటున్నాను. ఇంతలో మీ వాటాలోంచి ఏవో చప్పుళ్ళు వినిపించాయి. నేను గబుక్కున లైటు వేసి ఎవరు అంటూ అరిచాను. ఎవరో మీ వాటాలో పరిగెడుతున్న చప్పుడు వినిపించింది. నేను గబగబా మీ వాటాలోకి పరిగెత్తి వెళ్లేలోపు ఆ వచ్చిన దొంగ మీ బాత్రూంలోంచి బయట పెరట్లోకి ఉన్న ద్వారంలోంచి పారిపోయాడు. బహుశా బాత్రూం తలుపు గడియ బద్దలు కొట్టినట్లున్నాడు. నేను మీ వాటా అంతా తిరిగి చూశాను. సామాన్లేవి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. మీరు గూట్లో పెట్టిన రేడియో కూడా భద్రంగా ఉంది. ఆ రోజు నుండి నేను మీ వాటాలోనే పడుకుంటున్నాను. ఇట్లు రాము. రామం రాగానే ఆ ఉత్తరం అందించింది అమ్మలు. తాపీగా చదివాడు రామం. అందరిళ్లలోనూ ఒకసారే దొంగలు పడతారు, మన ఇంట్లో 2 సార్లు పడ్డారు అన్నాడు నవ్వుతూ. మీకసలు నవ్వెలా వస్తోంది అమ్మలు ఉక్రోషంగా అడిగింది. వస్తువులేమీ పోలేదంటే సంతోషంగా ఉండదా అన్నాడు మళ్ళా రామం నవ్వుతూ. ఏమిటో నాకు భయంగా ఉంది అంది అమ్మలో. మరేం భయం అక్కర్లేదు. ఈ చిన్న దొంగతనం మనకొక పాఠం నేర్పింది. ఈసారి నుండి మనం ఊరికెళ్ళినప్పుడు లోపల నుండి కూడా అన్ని తలుపులకి తాళాలు వేసుకోవాలి అన్నాడు. అవును, తప్పదు మరి. ఈసారి విశాఖపట్నం వెళ్ళినప్పుడు మీతో నేను వస్తాను. ఇలా వెంటనే ఖాళీ చేసేవాళ్ళు కాకుండా కనీసం 7-8 ఏళ్ళు అద్దెకు ఉండేవాళ్ళు వస్తే మనకి నిశ్చింతగా ఉంటుంది. నేను 85లో రిటైర్ అవుతాను కదా, అంతకు ఒక ఏడాది ముందు అద్దె వాళ్ళని ఖాళీ చేయించి ఇంటికి ఇంకా ఏమైనా చిన్న చిన్న మార్పులు కావాలంటే చేయించుకొని ముందు వాటాలో హాయిగా ఉందాం అన్నాడు రామం. రామం కూడా తమతో పాటు వస్తున్నాడు అనేసరికి అమ్మలకి నిశ్చింతగా అనిపించింది. సెలవులైపోయాయి. విజయ హైదరాబాదుకి, అమ్మలు, రామం, మగపిల్లలు విశాఖపట్నానికి బయలుదేరి వెళ్లారు. దొంగాడు ఒక్క సామాను కూడా ముట్టుకోలేదని అర్థమైంది. అంతేగాక అమ్మలు వాళ్ళు వచ్చేసరికి ఇల్లంతా దుమ్ము దులిపి చీపురుతో తుడిచి తడిగుడ్డతో అలికి శుభ్రంగా చేసి ఉంచాడు రాము. మంచి అద్దెవాళ్ల గురించి రామం చూడసాగాడు. ఒకరోజు కోర్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ నుంచి ఒక వ్యక్తి రామం దగ్గరికి వచ్చాడు. అతని వయసు 35-40 ఏళ్ల మధ్య ఉండవచ్చు. అతని పేరు నారాయణరావు. మీ ఇంట్లో ఒక వాటా అద్దెకు ఉందని తెలిసింది. నేను కోర్స్ ఇండియాలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మా కంపెనీ రెసిడెన్స్ కమ్ ఆఫీస్ కోసం ఒక ఇల్లు లీజుకు తీసుకుందామని చూస్తోంది. నేను ఇంటి నుండే పనిచేస్తూ ఉంటాను. ఒక గదిలో ఆఫీస్ పెట్టుకొని మిగిలిన గదుల్లో మా కుటుంబం ఉంటాము.
మీకు అభ్యంతరం లేకపోతే మీ ముందు వాటా లీజుకి ఇవ్వవచ్చు అన్నాడు నారాయణరావు. లీజ్ అంటే ఎన్నాళ్ళు ఉంటుంది? లీజ్ అగ్రిమెంట్ మీద ఎవరు సంతకం చేస్తారు? మీరు లీజు కనీసం 1 సంవత్సరం ఇవ్వవలసి ఉంటుంది. 1 సంవత్సరం అయ్యాక మళ్ళీ దాన్ని రెన్యువల్ చేయవచ్చు. అలా మన ఇద్దరికీ ఎన్నాళ్ళు సమ్మతమైతే అన్నాళ్ళు ఈ లీజుని పొడిగించుకుంటూ పోవచ్చు. లీజు అగ్రిమెంట్ మీద కంపెనీ తరపున నేనే సంతకం చేస్తాను అన్నాడు నారాయణరావు. ఈ పద్ధతిలో ఏమైనా లొసుగులు ఉన్నాయా అని ఒక లాయర్ని కూడా కనుక్కొని 4-5 వాకబు చేసి ఆఖరికి లీజుకి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు రామం. ముందుగా 1 సంవత్సరం లీజుకి ఇచ్చారు. ఆ లీజు కాలపరిమితి అయిపోగానే మరో సంవత్సరం పొడిగించుతారు. అలా ప్రతి సంవత్సరం పొడిగింపబడుతూ ఉంటుంది. రామం వాళ్ళకి ఇల్లు అవసరం వచ్చినప్పుడు లీజు మరి పొడిగించడు. ఆ విధంగా లీజు ముగిసిపోతుంది. నేను 1985లో రిటైర్ అవుతాను. 1984 దాకా లీజు పొడిగించుతూ ఉంటాను. 1984లో మరి పొడిగించను అన్నాడు రామం. 1984 అంటే ఇంకా చాలా సంవత్సరాలు ఉంది కదండి, మరేం పర్వాలేదు అన్నాడు నారాయణరావు. ఆ విధంగా ముందు వాటా కోర్స్ ఇండియా వాళ్ళకి లీజుకి ఇవ్వబడింది. వేసవి సెలవుల తర్వాత మళ్ళా దసరా సెలవులకి విజయ విశాఖపట్నం వచ్చినప్పుడు రామం కూడా వచ్చాడు. ఒకరోజు అమ్మలు రామం డాబా మీద కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు చేతిలో కొన్ని కాగితాలతో విజయ వచ్చింది. ఏమిటి తల్లి, చేతిలో ఆ కాగితాలేమిటి? రామం అడిగాడు. నాన్నగారు, నేను ఒక కథ రాశాను. అది ఏదైనా పత్రికకి పంపుదామని చూస్తున్నాను. మీకు చూపెడదామని తెచ్చాను అంది విజయ అమ్మలు పక్కనే చాప మీద కూర్చుంటూ. అవునా, ఏది ఆ కాగితాలు ఇయ్యి తల్లి అన్నాడు రామం. విజయ కాగితాలు అందించింది. కథ శీర్షిక అద్దము ప్రతిబింబము. అరటావు కాగితాల్లో 4-5 కాగితాల్లో ఉంది కథ. రామం చదివి కాగితాలు అమ్మలకి అందించాడు చదవడానికి. అంతవరకు రామం మొహం వైపు ఆసక్తిగా చూస్తున్న విజయ, ఎలా ఉంది నాన్నగారు, ఏమైనా పత్రికకి పంపితే వేసుకుంటారా ఆత్రంగా అడిగింది. బాగా రాసావు తల్లి. పత్రిక వాళ్ళు వేసుకుంటారో లేదో చెప్పడం కష్టమే, కానీ వాళ్ళు వేసుకోరేమోనని మనం పంపడం మానేయక్కర్లేదు. అలాగని వాళ్ళు తిప్పి పంపితే నిరాశపడి రాయడం మానేయక్కర్లేదు అన్నాడు. అయితే ఏ పత్రికకి పంపమంటారు నాన్నగారు? ఇప్పుడు బాగా పేరున్న పత్రిక ఆంధ్రప్రభ, దానికి పంపించు. ఒకవేళ వాళ్ళు వేసుకోకుండా తిప్పి పంపించేస్తే మరో పత్రికకి పంపవచ్చు. వీళ్ళ మాటలు ఆపుతూ ఉండగానే అమ్మలు కూడా కథ చదవడం పూర్తి చేసింది. ఎలా ఉందమ్మా? విజయ ఆత్రంగా అడిగింది. మీ నాన్నగారిలా చెప్పలేను, కానీ మా బంగారు తల్లి రాస్తే బాగుండకుండా ఉంటుందా అంటూ విజయను దగ్గరకు తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. కథను ఫెయిర్ చేయడం, కవర్లో పెట్టి పోస్టాఫీస్కి తీసుకెళ్ళి బరువు తూపించి బరువుకి తగ్గ స్టాంపులు అంటించడం, కవరు మీద పత్రిక వాళ్ళ అడ్రస్ రాయడం, లోపల సెల్ఫ్ అడ్రస్ ఉన్న కవరుకు స్టాంపులు అంటించి పెట్టడం అన్నీ విజయ చేతనే చేయించాడు రామం. ఇంటికి నడక దూరంలోనే డైమండ్ పార్కు దగ్గర పోస్టాఫీసు ఉండడంతో ఆ పనులన్నింటికీ విజయ్కి ఇబ్బంది లేకపోయింది. కథ పోస్టు చేసిన తర్వాతి వారం వదిలేసి ఆ తర్వాతి వారం నుండి ప్రతి వారం ప్రభలో తన కథ గురించి చూసుకునేది విజయ. సెలవులు అయిపోయాయి. విజయ హైదరాబాదు వెళ్ళిపోయింది. హైదరాబాదు వెళ్ళాక కూడా 2 నెలల పాటు విడవకుండా ప్రభలో తన కథ గురించి వెతికింది. లేదు, ప్రభలో కథ పడనూ లేదు, తిరిగి కూడా రాలేదు. కొత్తగా అద్దెకి దిగిన నారాయణరావు భార్యతో అమ్మలకి పెద్ద పరిచయం కుదరలేదు. ఆమె సగం రోజులు విశాఖలోనే ఉన్న పుట్టింట్లో ఉండేది. ఇంట్లో ఉన్నప్పుడు కూడా తమ వాటా ముందు వరండాలో కూర్చొని బయటకు చూస్తూ ఉండేది. ఫోన్లే, కాస్త బిడియస్తురాలు అనుకుంది అమ్మలు. విజయకి వేసవి సెలవులు ఇచ్చారు. హైదరాబాద్ నుండి విజయ, విశాఖ నుండి అమ్మలు, మగపిల్లలు మందమర్రి వచ్చారు. వచ్చిన దగ్గర నుండి విజయ్కి ఎంఎస్కో పుస్తకాల క్యాటలాగ్ చూడడంతోనే సమయం గడిచిపోతోంది. ప్రభకి పంపిన కథ గురించి విజయ మర్చిపోయింది. ఒకరోజు హైదరాబాద్ నుండి విజయ చిన్నాన్నగారి దగ్గర నుండి విజయకు ఉత్తరం వచ్చింది. చిరంజీవి విజయను ఆశీర్వదించి వ్రాయినది. ఉభయ కుశలోపరి. మొన్న 27/5/1970 ఆంధ్రప్రభలో పడిన నీ కథ చాలా బాగుంది. నాకు, పిన్నికి ఇద్దరికీ నచ్చింది.
ఇంకా ఇలాగే మంచి మంచి కథలు రాస్తూ ఉండు. ఇట్లు మీ చిన్నాన్న. ఉత్తరం చదివిన విజయ ఎగిరి గంతేసింది. అమ్మా అమ్మా అని అరుస్తూ వంటింట్లోకి పరిగెత్తింది. ఏమైందే, ఎందుకలా అరుస్తున్నావు? పోస్ట్ మ్యాన్ కేక వినిపించింది. ఎక్కడి నుండైనా ఉత్తరం వచ్చిందా అడిగింది అమ్మలు. చిన్నాన్నగారు ఉత్తరం రాశారమ్మా, నా కథ ప్రభలో పడిందట అంది విజయ ఉత్సాహంగా. మందమరికి ప్రభ పోస్ట్లో వస్తుంది, అందువల్ల 4-5 రోజులు ఆలస్యం అవుతుంది. అరే అలాగా, ఇక్కడ మనకి ఇంకా ప్రభ రానేలేదు, బహుశా రేపటి పోస్ట్లో వస్తుందేమో అంది అమ్మలు ఉత్సాహంగా. అప్పుడు గుర్తుకు వచ్చింది విజయ్కి, ప్రభ అసలు నిన్ననే రావాల్సింది, ఇంకా ఇవాల్టి దాకా రాలేదని. ఎందుకు రాలేదు చెప్పమా, కొంపదీసి ఈ వారం ప్రభ ఇవ్వడం మానేడు కదా అనుకుంది విజయ. మధ్యాహ్నం రామం భోజనానికి వచ్చినప్పుడు ఉత్సాహంగా చిన్నాన్నగారి దగ్గర నుండి వచ్చిన ఉత్తరం చూపించింది విజయ. అరే, మా విజయ కథ ప్రభలో పడిపోయిందే అన్నాడు రామం ఆప్యాయంగా. నాన్నగారు, అసలు ప్రభ నిన్ననే పోస్టులో రావాల్సింది, ఎందుకో రాలేదు. అసలు కథ పడినట్లు మనకి నిన్ననే తెలియవలసింది అంది విజయ. మధ్యాహ్నం ఎవరినైనా పోస్ట్ ఆఫీస్కి పంపించి కనుక్కోమంటాను. ఈ లోపల మా ఆఫీస్ వాళ్ళు ఎవరైనా ప్రభ తెప్పిస్తారేమో కనుక్కుంటాను అన్నాడు రామం. రోజు మధ్యాహ్నం రామం ఆఫీస్ నుండి ఒక ప్యూను రిజిస్టర్ ఉత్తరాలు పోస్ట్ చేయడానికి పోస్ట్ ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. అక్కడ మా ఇంటి అడ్రస్కి వచ్చిన బుక్ పోస్ట్ ఏదైనా ఉండిపోయిందేమో కనుక్కో, ఆంధ్రప్రభ అని ఒక పుస్తకం బుక్ పోస్ట్లో వస్తుంది అని ఆ ప్యూన్కి చెప్పాడు రామం. ఓ గంట తర్వాత వచ్చిన ఆ ప్యూను, ఇవాళ మీ ఇంటి అడ్రస్కి ఏమీ బుక్ పోస్టులు రాలేదంట సార్ అని చెప్పాడు. అప్పుడప్పుడు అలా పోస్ట్లో పుస్తకాలు పోవడం మామూలే. రామం తన పిఏ సుబ్రహ్మణ్యాన్ని పిలిచి, చూడబోయ్, మన ఆఫీస్లో ఎవరైనా ప్రభ తెప్పిస్తారేమో కనుక్కో, ఒకవేళ ఎవరైనా తెప్పిస్తే వాళ్ళను రేపు ఆఫీస్కి తీసుకురమ్మని చెప్పు, అందులో మా అమ్మాయి కథ పడింది అన్నాడు. అరే, అమ్మాయి గారి కథ ప్రభలో వచ్చిందా సార్? ఎవరో ఎందుకు, మేం కూడా ప్రభ తెప్పిస్తాం, నిన్ననే వచ్చింది కూడాను. సాయంత్రం నేను మీ ఇంటికి తెచ్చిస్తాను సార్ అన్నాడు వినయంగా. అమ్మయ్యా, నాకో సమస్య తీరింది అన్నాడు రామం నవ్వుతూ. ఆ సాయంత్రం సుబ్రహ్మణ్యం తన భార్యతో సహా చేతిలో ప్రభ పట్టుకొని వచ్చాడు. వాళ్ళు వస్తారని ముందే తెలియడం వలన అమ్మలు వాళ్ళు వచ్చేసరికి పకోడీలు చేసి ఉంచింది. సుబ్రహ్మణ్యం అందించిన ప్రభను విజయ ఆత్రంగా అందుకొని గబగబా పేజీలు తిరగేసింది. మొదటి కథ విజయదే, బొమ్మ కూడా రంగుల్లో వేశారు. తన పేరు అచ్చులో చూసుకోగానే మనసంతా ఉద్వేగంతో నిండిపోయింది విజయకి. ఈ పుస్తకం మేము ఉంచుకోవచ్చా అడిగాడు రామం. ఎంత మాట సార్, ఆ మాట మీరు అడగాల. వీలైతే మార్కెట్లో మరో పుస్తకం కూడా దొరుకుతుందేమో చూస్తాను. ఒకటి మీరు ఇంట్లో ఉంచుకున్నా ఒకటి అందరికీ చదవడానికి ఇవ్వచ్చు అన్నాడు సుబ్రహ్మణ్యం. అరే, నాకు ఆ ఆలోచనే రాలేదు అన్నాడు రామం నవ్వుతూ. నేను నిన్ననే ఈ కథ చదివానండి, ఎంతో బాగుంది అనుకున్నాను, కానీ నాకు రాసిన వారి పేరు చూడడం అలవాట్లేదు, అందుకే మీ అమ్మాయి రాసిందని తెలియలేదు అంది సుబ్రహ్మణ్యం భార్య. వాళ్ళు వెళ్ళిపోయాక తన కథను తానే బోల్డ్ సార్లు చదువుకుంది విజయ. ఎప్పటికో రమేష్ దెబ్బలాట పెట్టుకుంటే అప్పుడు ఇచ్చింది. మర్నాడు పోస్ట్లో ఆంధ్రప్రభ వాళ్ళు పంపిన కాంప్లిమెంటరీ కాపీ వచ్చింది. మగపిల్లల వేసవి సెలవులు అయిపోయాయి. విజయ్కి ఇంకా 10 రోజులు సెలవులున్నాయి. ఇంకా సెలవులున్నాయి కదమ్మా, ఇప్పటి నుండి హైదరాబాద్ వెళ్ళి ఏం చేస్తానో, మీతో విశాఖపట్నం వస్తాను అంది విజయ. ఇంకా ఇంటికి చేయించవలసిన చిన్న చిన్న పనులు ఉండడంతో రామం కూడా 4-5 రోజుల గురించి విశాఖ వచ్చాడు. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ ఇంటికి ఒక ఉత్తరం వచ్చి ఉంది. ఆ ఉత్తరం రాసినది రామం చిన్నాన్నగారి అబ్బాయి. వాళ్ళు ఒరిస్సాలో ఉంటారు. అన్నయ్యకి నమస్కరించి వ్రాయినది, నేను మా ఆవిడ మా అత్తగారింటికి అనకాపల్లి వచ్చి ఉన్నాము. మేం ఫలానా తారీఖున మీ ఇంటికి వద్దామని చూస్తున్నాము. ఆ రోజు పొద్దున్నే బయలుదేరి బస్సులో విశాఖపట్నం వస్తాము. విశాఖలో కొన్ని బజారు పనులున్నాయి. మీ ఇంట్లో కాసేపు కూర్చొని ఆ తర్వాత బజారు పనులు చూసుకొని వెళ్ళిపోతాము. ఇట్లు నీ తమ్ముడు రామావతారం. వాళ్ళు మర్నాడే వస్తారు. చిన్నప్పుడు రామం వీళ్ళందరితో కలిసిమెలిసి బొబ్బిల్లో పెరిగాడు. అప్పుడప్పుడు పెళ్లిలో కలుసుకోవడం తప్ప ఇలా ఇంటికి రావడం ఇదే మొదటిసారి. వాళ్ళు మర్నాడే వచ్చారు.
రామం రామావతారం చిన్నప్పటి విషయాలు బోల్డ్ మాట్లాడుకున్నాక అప్పుడు రామావతారం భార్య జానకి అమ్మలతో అంది, ఏమక్కయ్యా, మీ విజయ్కి పెళ్లి మాటలు ఏమీ అనుకోవడం లేదా? 20 ఏళ్ళు నిండలేదు? లేదు జానకి, విజయ ఈ డిగ్రీ చదివాక ఇంకా పెద్ద చదువులు చదువుతాను అంటోంది. మరో 2 ఏళ్ళు చదువు ఉంటుందేమో అంది అమ్మలు. అది కాదక్కయ్య, మా తమ్ముడు ఉన్నాడు, ఇంజనీరింగ్ చదివాడు, ఇప్పుడు ఖరగ్పూర్లో ఎంటెక్ చదువుతున్నాడు. అసలు మా అమ్మాయినే ఇద్దాం అనుకున్నాం, కానీ వాడికి మా అమ్మాయి మీద ఆ అభిప్రాయం లేదట. చిన్నప్పటి నుండి చూస్తున్నాను, తనని చూస్తుంటే మన చెల్లిని చూస్తున్నట్లే ఉంది అంటాడు. వాడికి కనీసం డిగ్రీ చదివిన అమ్మాయి కావాలట. మీకు అభ్యంతరం లేకపోతే నేను విజయ్ గురించి మా నాన్నగారితో చెప్తాను అంది జానకి. హఠాత్తుగా విజయ్ పెళ్లి ప్రసక్తి వచ్చేసరికి అమ్మలు ఉక్కిరి బిక్కిరి అయింది. రామం మాత్రం నిదానంగా అన్ని మాటలు విన్నాడు. పక్క గదిలో కూర్చుని పుస్తకంలో పూర్తిగా మునిగిపోయి ఉన్న విజయ ఆ మాటలు వినలేదు. చూడు తమ్ముడు, మా అమ్మాయిని మొదట అడుగుతాను, తాను ఇంకా చదువుకుంటాను, ఇప్పటి నుండి పెళ్ళి వద్దంటే మేం బలవంత పెట్టాం. ముందు అమ్మాయితో మాట్లాడాలి. మరి చదువుకేమిటి బావగారు, అమ్మాయికి చదవాలని ఉంటే పెళ్లి తర్వాత కూడా చదువుకోవచ్చు. మా వాడికి చదువుకున్న ఆడపిల్లలంటే సరదా కూడాను అంది జానకి. అలా అయితే అంతకంటే కావాల్సింది ఏమిటి తల్లి? విజయ్తో మాట్లాడి ఏ విషయమూ మీకు ఉత్తరం రాస్తాము అన్నాడు రామం. ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు అమ్మలు రామంతో అంది, ఇంజనీరింగ్ చదివిన అబ్బాయి తనంత తాను వచ్చాడని సంతోషంగానూ ఉంది. విజయ చదువు పాడవుతుందేమోనని ఆందోళనగానూ ఉందండి. నువ్వేమీ అట్టే బెంగ పెట్టుకోకు, అంతా మంచి జరుగుతుంది అన్నాడు రామం. మర్నాడు పొద్దున్న టిఫిన్లు అయ్యాక రామం అమ్మలు ముందు గదిలో కూర్చొని విజయను అక్కడికి పిలిచారు. ఇలా కూర్చో తల్లి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు రామం. విజయ ఆశ్చర్యపోయింది. హఠాత్తుగా మాట్లాడవలసిన ముఖ్య విషయం ఏమిటోనని. చెప్పండి నాన్నగారు అంది తాను కూర్చుంటూ. నిన్న వచ్చిన బంధువుల గురించి చెప్పి పెళ్లి విషయం కూడా చెప్పాడు. పెళ్లి విషయం విని విజయ ఉలిక్కిపడింది. కానీ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేద్దాం అనుకుంటున్నా కదా నాన్నగారు, ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు ఇలా అడుగుతున్నారు అంది కాస్త ఆందోళనగా. అది కాదమ్మా, ఆ అబ్బాయి ఇంజనీరింగ్ చదివి ఎంటెక్ కూడా చదువుతున్నాడట. అదైనా ఐఐటీలో చదువుతున్నాడంటే బాగా తెలివైన అబ్బాయి అయి ఉండాలి. నీకు తగినవాడేమో అనిపిస్తోంది. అదిగాక నువ్వు పెళ్లి తర్వాత కూడా చదువుకోవచ్చు అన్నాడు రామం. చూడమ్మా, నువ్వు నీ అభిప్రాయం వెంటనే చెప్పక్కర్లేదు. 2 రోజులు నిదానంగా ఆలోచించుకో. నీకిష్టం లేకపోతే మానేయవచ్చు అన్నాడు రామం మళ్ళీ. కానీ నాకొకటే అనిపిస్తోంది, ఇప్పుడు ఇది వదులుకుంటే ఇంత మంచి సంబంధం మళ్ళా దొరకకపోవచ్చు అంది అమ్మలు. ఆ రోజు రాత్రి విజయ్కి ఆలోచనలతో నిద్రపట్టలేదు. పెళ్లి తర్వాత కూడా చదవచ్చు అన్నారట. అలా చదువు అవుతుందా అనుకుంది. తమ కాలేజీలోనే పెళ్ళైన తర్వాత చదువుకుంటున్న అమ్మాయిలందరూ గుర్తొచ్చారు. తమ గ్రూప్లోనే ఉన్న భారతికి పెళ్ళవడమే కాదు, ఒక పిల్లాడు కూడాను చక్కగా చదువుకుంటోంది. బీజెడ్సీ గ్రూపులో ఒక అమ్మాయికి ఇప్పుడు 9వ నెల. అంత గర్భంతోనూ కాలేజీకి వస్తోంది. కానీ తాను వాళ్ళలా చదవగలదా? కొంచెం ఆనందం, కొంచెం బెంగ, ఏ విషయమూ తేల్చుకోలేకపోయింది విజయ. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.